హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇవాళ మనం మ్యాథ్స్ క్లాస్లో విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అనే టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. మనకు జనరల్గా విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అంటే నేను సపోజ్ ఇక్కడ ఒక 2 నెంబర్స్ రాస్తాను. అందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది, స్మాలెస్ట్ నెంబర్ ఏది అనేది మనం చెక్ చేసుకుందాం. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ 9 రాసిన, నెక్స్ట్ 8. సో నేను ఇక్కడ తీసుకున్న నెంబర్లో 9, 8 అనే నెంబర్ తీసుకున్నా కదా. సో ఇక్కడ 9, 8లో విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనకు తెలిసిపోతుంది కదా ఆల్రెడీ. సో విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ 9. సో గ్రేటెస్ట్ నెంబర్ 9 కాబట్టి గ్రేటర్ దెన్ సింబల్ అనేసి ఇక్కడ పెట్టేసిన. ఓకే, ఇలా స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు దీనికి పవర్లో ఏం లేనప్పుడు విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా కాకుండా నేను డిఫరెంట్ వేలో కొన్ని క్వశ్చన్స్ చెప్తా చూడండి. సపోజ్ నేను ఇక్కడ 4 అనే నెంబర్ రాసిన. సో ఇక్కడ 4 అనే నెంబర్కు పవర్లో మనకు 1. సో ఈ 1కు మళ్ళీ పవర్లో 2, మళ్ళీ 2కి పవర్లో సపోజ్ 4. ఓకే, నేను ఇలా నెంబర్స్ తీసుకున్నా. 4 అనే నెంబర్కు పవర్లో 1, ఈ 1కి పవర్ 2, 2కి పవర్ 4. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా 4 పవర్ 1, 1 పవర్ 2, 2 పవర్ 4 అంటే ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. సో అలా కాకుండా దీనికి ఈజీ వే ప్రాసెస్ ఏంటంటే మనకు ఒక నెంబర్కు పవర్లో 1 ఉంది. ఈ 1కు, ఈ పవర్లో ఉన్న 1కు దానికి పైన ఉన్న పవర్లో ఉన్న ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే అది టోటల్గా మనకు ఆన్సర్ 1 అయిపోతుంది. ఓకేనా? మనకు ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్లో పవర్లో 1 ఉండి ఆ 1కి ఇంకా పైన ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నా అది టోటల్గా మనకు ఆన్సర్ 1 అవుతుంది. సో ఇది టోటల్గా ఇక్కడ వరకు ఆన్సర్ 1 కదా. సో ఇది టోటల్గా ఇక్కడ వరకు ఆన్సర్ 1 అంటే ఇదేమైంది టోటల్గా మనకు 4 పవర్ 1. సో ఇదేమైంది మనకి ఇక్కడ 4 పవర్ 1 కదా. సో 4 పవర్ 1 అంటే 4 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ? ఓన్లీ 1 టైమే కాబట్టి సో దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 4. ఓకేనా? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. సపోజ్ 3 స్క్వేర్ అండ్ 2 పవర్ 1 అండ్ 1 పవర్ 4. సో 3 స్క్వేర్, 2 పవర్ 1 అండ్ 1 పవర్ 4 అంటే 3 అనే నెంబర్స్కు మనకి ఎన్ని పవర్స్ ఉన్నాయి ఇక్కడ? 3 అనే నెంబర్కు 2 పవర్ ఉంది, 2 అనే నెంబర్కు 1 పవర్ ఉంది, 1 అనే నెంబర్కు 4 పవర్ ఉంది. సో ఇదేంటిది టోటల్గా నేను ఇందాక ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పినా, మనకు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కు పవర్లో 1 ఉండి ఆ 1 అనే పవర్కు పైన ఎన్ని నెంబర్స్ ఉన్నా అది మనకు టోటల్గా ఆన్సర్ 1 అవుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నదే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆన్సర్ 1 అంటే మనకు రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ? 3 స్క్వేర్ అంటే 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్.